ఏమండోయ్ వీటిని చింతగింజలు లేదా చింతపిక్కలు అంటారండి. ఇంకా ఇమ్లీకా బీస్ అని కూడా పిలుస్తారనమాట. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో చింతగింజలతోటి పాయసం ఎలా తయారు చేసుకోవాలి, చింతగింజలతోటి అంబలి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను చెప్తానండి. ఈ చింతగింజల పాయసం లేదా అంబలి ప్రతిరోజు తాగడం వల్ల మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుందనమాట. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళ ఆపరేషన్ అవసరం లేకుండా ఒక ఔషధంలాగా ఇది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఈ పాయసం లేదా అంబలి తయారు చేసుకోవడానికి ముందుగా చింతగింజల్ని మనం సేకరించి పెట్టుకోవాలండి. ఈ వేసవికాలం వచ్చిందంటే మరి చింతగింజలకి చక్కెర ఇస్తాము అని చెప్పి వాడ తిరిగి చింతగింజల్ని కొనుక్కుని తీసుకెళ్ళిపోతూ ఉంటారండి. ఎట్టి పరిస్థితుల్లోని ఈ చింతగింజల్ని మనం అమ్మకూడదనమాట. మన ఆరోగ్యానికి హాని చేసేటటువంటి చక్కెరను మనం తీసుకుని మాణిక్యాలు లాంటి చింతగింజల్ని మనం అమ్మేస్తూ ఉంటామండి. అలా ఎప్పుడు చేయకూడదు. ముందుగా చింతగింజల్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చింతగింజల్ని ఒక బాండీలో వేసుకుని సన్న మంట మీద చక్కగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుని వాటిని చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచితే గింజలు ఈ విధంగా తయారవుతాయండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుని ఒక డబ్బాలో పోసుకుని మనం స్టోర్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చింతగింజల పాయసం, చింతగింజల అంబలి మనం తయారు చేసుకోవచ్చండి. ఇంకొక మార్గం ఏంటంటే ఈ వేయించినటువంటి చింతగింజల్ని మళ్ళీ నీళ్ళల్లో వేసి నానబెట్టి, ఈరోజు రాత్రి నానబెడితే మర్నాడు సాయంత్రం వరకు నానబెట్టి గట్టిగా పిసికితే గనక చక్కగా పైన పొట్టు అంతా కూడా పోతుందండి. పోయిన తర్వాత ఆ విధంగా కూడా ఎండబెట్టి మనం పౌడర్గా చేసుకోవచ్చు, లేదా ఇలా గింజల్లాగే ఉంచుకోవచ్చండి. నేనైతే చింతగింజలను కొన్నిటిని తీసుకుని మరి రాత్రి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. ఉదయాన్నే ఇవి మెత్తగా రెడీ అయిపోయినాయి అనమాట చింతపాయసం తయారు చేసుకోవడానికి. చూసారు కదా, శుభ్రంగా వాటిని కడిగేసి పక్కకు పెట్టుకోవాలండి. పౌడర్ చేసి పెట్టుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా గింజలు చేసి పెట్టుకుని రోజు ఒక 10 గింజలు చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నానిన గింజల్ని ఈ విధంగా వేలుతో గోరుతో నొక్కితే 2 ముక్కలు అవ్వాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. అలా చేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని మళ్ళీ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేయాలన్నమాట. ఒక రోజు అంతా కూడా అలా ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ చింతగింజల పేస్ట్ అంతా కూడా చక్కగా తయారవుతుందండి. మెత్తటి పేస్ట్ లాగా తయారైపోతుంది అనమాట. దాన్ని మర్నాడు చక్కగా కలిపేయాలండి. విస్కర్ తోటి బాగా కలపాలి, ముద్దలాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇది రాగి పిండి కానీ, మిల్లెట్ పిండి కానీ, ఒక చెంచా గోధుమ పిండి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని దాంట్లో నీళ్లు కలిపి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కూడా ఇంతకుముందు మనం నానబెట్టుకున్నటువంటి చింతగింజల పేస్ట్ మిశ్రమంలో పోసేయాలన్నమాట. పోసేసి ఈ రెండింటిని కూడా బాగా కలిపేయాలండి. స్పూన్తో కలిపితే కనుక అది కరగదండి. చూడండి ఎలా ఉందో ముద్దలాగా. దీన్ని చింతగింజల పౌడర్ని జిగురు పరిశ్రమల్లో కూడా వాడతారండి. అంటే నేచురల్ గమ్ అనమాట ఇది. అందుకని ఆ విధంగా వాడతారు. ఆయుర్వేద మందులు తయారు చేసే వాళ్ళకి మన దగ్గర కొనుక్కున్న చింతగింజలను అమ్ముతారండి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఎరువులు తయారు చేయడానికి కూడా ఈ చింతగింజలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా విస్కర్ తోటి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేయాలండి. పొయ్యి మీద పెట్టేసి చక్కగా చిన్న మంట మీద మరగనివ్వాలన్నమాట. ఇది మరిగే కొద్దీ చిక్కగా అవుతుందండి. కాబట్టి పల్చగానే ఉండాలన్నమాట. మనం మరిగించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళే అవసరమైనన్ని నీళ్లు పోసుకోండి. నేను చింతగింజలు కొన్ని ఎక్కువ తీసుకున్నానండి. అన్ని చింతగింజలు అవసరం లేదు. రోజు ఒక 10 గింజలు తీసుకుంటే సరిపోతుందండి. ఆ రోజుకి మీరు పాయసం కానీ అంబలు కానీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం పాయసంగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మీకు. ఇంకా ఈ చింతగింజల పౌడర్ని 1/2 టీ స్పూన్ పౌడర్ తీసుకుని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. ఇంకా మన నోటి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఎవరికైనా కళ్ళు పొడిబారిపోతున్నాయి, తడి ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ చింతగింజల పొడి చాలా బాగా పనిచేస్తుందండి. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చుని కళ్ళు పొడిబారిపోతాయి కదండి, అలాంటి వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అనమాట. ఇప్పుడు నేను వేసింది గ్లాస్లో ఆర్గానిక్ బెల్లం అండి. ఈ విధంగా బెల్లం వేసుకుని దీంట్లో వేడివేడి పాలు వేసుకుని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆ చింతగింజల జావ కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మంచి పాయసం రెడీ
రెడీ అవుతుందండి. ఇంకా ఈ చింతగింజల పాయసాన్ని లేదా అంబల్ని తాగడం వల్ల మరి ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్య ఉంటే అది కూడా పోతుందన్నమాట. ఇంకా ఎవరికైనా జ్వరం ఉంటే గనక జ్వరం కూడా తగ్గుతుందండి. ఇంకా పొట్టకి సంబంధించినటువంటి ఎలాంటి అనారోగ్యాలున్నా అవి కూడా చక్కగా తగ్గుతాయంట. మన జీర్ణక్రియ కూడా చక్కగా మెరుగుపడుతుందంటండి. ఇంకా ఈ పేస్ట్ని చక్కగా ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉండేటటువంటి మచ్చలు, నల్లటి మచ్చలు, మొటిమలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. అన్ని లాభాలు ఉన్నాయండి చింతగింజల పౌడర్ వల్ల. చూసారు కదా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పాలల్లో ఇది వేయడం వల్ల విరిగిపోదా అని. మనకి చింత ఆకు పుల్లగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, కానీ చింతగింజలు మాత్రం కమ్మగా ఉంటాయండి. అందుకని నిరభ్యంతరంగా దీంట్లో మనం పాలు కలుపుకోవచ్చు, సరిపడా బెల్లం వేసుకోవచ్చండి. ఇంకా దీనికంటే ఇంకా మంచిది ఏంటంటే ఇది నిజంగానే పాయసంలాగా బాగుంటుంది. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. దీనికన్నా ఇంకా ఆరోగ్యానికి మంచిది ఏంటంటే అంబలి అనమాట. అంబలంటే ఇప్పుడు పాలకు బదులుగా పల్చటి మజ్జిగ ఇందులో కలుపుకోవాలండి. కలుపుకుని కొంచెం ఉప్పు కలుపుకుని తాగితే కనుక మంచి అంబలి తయారవుతుంది. మరి దీంట్లో మజ్జిగ కలపడం వల్ల ఏంటంటే ఈ చింతగింజల అంబల్లో మనం మజ్జిగ వాడడం వల్ల ఏంటంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మన పొట్టకు కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి ఇది 2 విధాలుగాను మనం ఉపయోగించుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా తాగొచ్చు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.